వెల్కమ్ టు భువిశ్రీ ఇన్ఫ్రా యూట్యూబ్ ఛానల్. కూర్చొని తింటే కొండైనా కరుగుతుందంటారు. అలానే ఎర్న్ చేస్తున్న మనీని సేవింగ్ చేయకపోతే ఫ్యూచర్ కష్టమైపోతుంది కదా. సో మీ ముందుకి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని తీసుకొచ్చాను. కోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలానే ఉండొచ్చు. వాటికి కూడా క్లారిటీ ఇచ్చాకనే నా ప్లాన్ గురించి చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫస్ట్ మ్యాక్సిమం పీపుల్కి గోల్డ్ గుర్తొస్తుంది. అది కొని ఇంట్లో పెట్టుకుంటే ఎటు నుండి ఎవరు వస్తారో అన్న భయంతో ఉండాలి. వెహికల్స్ మీద పెడదామంటే మీకు తెలిసిందే, దానికి పెట్టే పెట్రోల్కి ఇంకో గోల్డ్ ఆర్నమెంట్ కొనొచ్చు. అదే స్టాక్ మార్కెట్ అయితే ఎప్పుడు చెక్ చేస్తూనే ఉండాలి. బిజినెస్ మీద పెడదామంటే ఏమో లాస్ వస్తుందేమో అన్న భయం. సో నేను ఇప్పుడు చెప్పబోయే ప్లాన్ని ఫాలో అయితే మీరు గుండెల మీద చేతులు వేసుకొని పడుకోవచ్చు. అదే అండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే చాలు. దొంగల భయం ఉండదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, రోజు దానికి డబ్బులు పెట్టాల్సిన పని ఉండదు. రోజు పెరిగిందా తగ్గిందా అని చెక్ చేసుకోవాల్సిన పని ఉండదు. లాస్ వస్తుందన్న భయం అస్సలే ఉండదు. వీటన్నిటికి మించి సమాజంలో మీ ఆస్తి కనిపిస్తుంది కాబట్టి రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు ఎన్ని విధాలుగా చూసుకున్నా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ రన్లో మీ పిల్లల ఫ్యూచర్కి యూజ్ అవుతుంది. అది కూడా మంచి డెవలప్మెంట్ ఏరియాలో అయితే మరీ మంచిది. తక్కువ టైంలోనే హై రిటర్న్స్ని చూస్తారు. అలాంటి వెంచర్ ఎక్కడుందో మనం చూద్దాం. వెయిట్ వెంచర్ గురించి తెలుసుకునే ముందు ఆ లొకేషన్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్లో డెవలప్డ్ ఏరియాస్ అనగానే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎలా గుర్తొస్తాయో అలానే ప్రజెంట్ ఎటు సైడ్ గ్రోత్ బాగుంది అనగానే అందరికీ వినిపించేది వెస్ట్ సైడ్ ముంబై హైవే ఆఫ్ హైదరాబాద్. ఎందుకు ఇంత డిమాండ్? అక్కడ ఏమైనా నిధులున్నాయా? అంతకు మించి ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి కానీ ఏ విధంగా చూసుకున్నా అందరి కళ్ళు వెస్ట్ సైడే ఉండడం గమనార్హం. ఇప్పుడు వెంచర్ నియర్ బై డెవలప్మెంట్స్ గురించి చూసుకుంటే హైదరాబాద్కి వెస్ట్ సైడ్న మోస్ట్ డెవలప్డ్ ఏరియాగా పిలువపడుతున్న సంగారెడ్డి దగ్గర నేచర్ సిటీ వెంచర్ లొకేట్ అయి ఉంటుంది. గోల్డెన్ రెక్టాంగిల్. ఇటు సంగారెడ్డికి, సదాశివపేట్కి, అటు మెహదబ్ ఖాన్గూడ జంక్షన్కి, మొమిన్పేట్కి ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. ఇదంతా ముంబై హైవే. పటాన్ చెరువు నుండి వెళ్ళేటప్పుడు తోషిబా, గీతం యూనివర్సిటీ, ఐఐటి కంది, అలానే ముందుకు వెళ్తే పెప్సికో, ఎంఆర్ఎఫ్, ఓక్సెన్ యూనివర్సిటీ, బీవీఆర్ఐటి, నిమ్స్, ఇవన్నీ ముంబై హైవేకి ఉన్న డెవలప్మెంట్స్. ఇటు నార్సింగి నుండి శంకర్పల్లి మీదుగా వస్తుంటే మీకు ఇక్కడ కూడా చాలా కాలేజెస్, స్కూల్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ వెంచర్కి రైట్ సైడ్న కొండాపూర్ మండల్, లెఫ్ట్ సైడ్న మొబిలిటీ వ్యాలీ. అంతేకాకుండా 2 త్రిబులర్ ఎగ్జిట్ పాయింట్స్ మధ్యలో ఉంటుంది. నియర్ బై వాటర్ ఫెసిలిటీ ఉండటం అనేది చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఇప్పుడు వెంచర్ గురించి చూసుకుంటే 2 విలేజెస్ మధ్యలో ఉండటం మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ రోడ్ ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్, ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్కి శాంక్షన్ అయ్యింది. మీరు ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ కూడా అయిపోయింది. ఇది మొత్తం 6 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇందులో 70 ప్లాట్స్ ఉన్నాయి. 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అవెన్యూ ప్లాంటేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పీట్స్ ఎక్సెట్రా చూడొచ్చు. పక్కనే విలేజెస్ ఉండటం వల్ల రెలెటివ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇప్పటికే 45 ప్లాట్స్ అయిపోయాయి. ఇంకా ప్రైస్ మ్యాటర్కి వస్తే పక్క వెంచర్స్తో కాంపిటీషన్కి పోకుండా మేము ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్కి ఇది మంచి ప్రైజా కాదా, ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయగలడా లేదా చూసుకొని ఇంత ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ని బెస్ట్ ప్రైస్కి సేల్ చేస్తున్నాం. వీళ్ళందరూ కన్స్ట్రక్షన్కి దిగితే ఇది ఒక మినీ సిటీ లాగా చాలా బాగుంటుంది. సో మీ ముందుకి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్నే తీసుకొచ్చాను అనుకుంటున్నాను. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.